హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభలో ప్రధానంగా బ్యానర్ ఐటము క్యాబినెట్‌లోకి నాగబాబు, చంద్రబాబు కీలక నిర్ణయం. అధికారిక ప్రకటన చేశారట. మరో వారంలో పదవి బాధ్యతలు. పొత్తులో భాగంగా నాగబాబుకు అవకాశం. సేన శ్రేణుల్లో హర్షం. చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన నాయకుడు నాగబాబుకి క్యాబినెట్లో చోటు దక్కడం. మరి దీంట్లో ఏం కీలక నిర్ణయం ఉందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న చాలా అంశాలు ఉన్నాయి. వాటిపైన కీలక నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి పదవులు దానికోసం ఢిల్లీకి, అమరావతి తిరుగుతున్నారు. ఢిల్లీలో 3 రోజులు ఉండు పవన్ కళ్యాణ్. అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన మాట్లాడిండా అని ప్రజలు అనుకున్నారు. ఆ రోజే మనం అన్నాం కూడా. ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, సమస్యల కోసం పోలాయన. వాళ్ళ అన్నకి రాజ్యసభ మెంబర్ ఇప్పించుకోవడానికి పోయిండు. దానికోసం బీజేపీ అధిష్టానం పైన ఒక రకంగా ఒత్తిడి చేసిండు. 3 ఖాళీ అయితే ఒకటి మాకు ఇవ్వాల్సిందే అన్నది బీజేపీ. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఒకటి ఇవ్వాలి అన్నాక తెలుగుదేశం పార్టీ 2 తీసుకుంది. అనివార్యమైన పరిస్థితుల్లో ఇటు బీజేపీకి, జనసేనకు మధ్యలో అడ్డకత్తెరలో పవచెక్క లెక్క తయారైంది చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయలేని పరిస్థితి. ఢిల్లీ నుంచి గుంజుకోవటమే వాళ్ళు పదవులు. ఢిల్లీ బీజేపీ రాజ్యసభ మెంబర్ ఒకటి ఉంటే గుంజుకున్నారు అంతే. అది మాదే అయిపోయాయి. ఆర్ కృష్ణయ్యకి ఆల్రెడీ హామీ ఇచ్చే మేము రిజైన్ చేయించినాం, నువ్వు సపిడిజేకి వెళ్ళిపో అన్నారట. ఈయన నా పరిస్థితి ఏంది, నాకు ఇవ్వకపోతే మటుకి ఇక నేను రోజు ఒక ప్రకటన చేస్తా, లా అండ్ ఆర్డర్ బాగాలేదని, లేదా బియ్యం సీజ్ అవుతున్నాయని, బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయని, గంజాయి స్మగ్లింగ్ అవుతుందని, ఇక రకరకాలుగా ఆయన ఒక 2-3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. బియ్యం స్మగ్లింగు అంతకుముందు వంగలపూడి అనిత హోంమంత్రిత్వ శాఖ పనితీరు, లా అండ్ ఆర్డర్ దానిపైన మాట్లాడండి. ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ఒక 3 గంటలు చర్చించుకొని పాపం చంద్రబాబు నాయుడు గారే ఒక మెట్టు కింద ఇది కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. నాగబాబుకి క్యాబినెట్లో చోటు. అంటే వీళ్ళు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు లేదు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా నేను అధికారంలోకి వస్తే అన్నాడు. తల్లికి వందనం, పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,500 రూపాయలు మహిళలకి ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయారు. వాటిపైన ఏమైనా కీలక నిర్ణయం వస్తే ప్రజలు హర్షిస్తారు. మీరు కుటుంబ సభ్యులు పదవుల పంపకాలు చేసుకునేదానికి కీలక నిర్ణయాలు ఎందుకు దాంట్లో? అది అయితే ఏంది, లేకపోతే ఏంది? ఇక ఇదే అనమాట. ఇక దీనికోసం వీళ్ళ పోరాటాలు, వీళ్ళ ఆరాటాలు, వీళ్ళ సమీక్షలు, మీటింగులు 3 గంటలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా చర్చించారంటే రాష్ట్రం కోసమని జనం అనుకునేరు. ఇట్లా రాష్ట్రం కోసం కాదు వాళ్ళు చర్చించింది, నాగబాబు గారిని ఎట్లా అకామిడేట్ చేయాలి. ఉన్న 3లో బీజేపీ ఒకటి గుంజపోయింది, ఉన్న 2లో నువ్వు ఒకటి గుంజపోతే నా పరువు పోద్ది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకోరు. వాళ్ళ చేతులు కీలుబొమ్మలు ఎక్క తయారైన బీజేపీ, జనసేన చేతులు అంటారు. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర క్యాబినెట్లో చోటిస్తా, వదులుకుంటా, అవసరమైతే క్యాబినెట్ పదవిని వదులుకోండి. ఇప్పుడు ఇస్తారట. అటు యనమల రామకృష్ణుడు గారు, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇట్లా కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారు. ఎటుపోతున్న పార్టీ అని. ఇది క్యాబినెట్కి సంబంధించి. ఇగో బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ముగ్గురులో ఆర్ కృష్ణయ్య, ఈయన బీదా మస్తాన్ రావు, ఇంకొక ఆయన మోపిదేవి వెంకటరమణ. ముగ్గురులో మళ్ళా 2 కూడా అదే నాయకులకు వచ్చినాయి. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి వచ్చినాయి. మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయితే టీడీపీలో వచ్చింది. ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ నుంచి ఆయనకు మళ్ళీ బెర్త్ వచ్చింది. ఒక్కటి ఎగస్ట్రా ఒకటి ఇగో సానం సతీష్కి వచ్చింది. కాకినాడ టికెట్ మొన్న మిస్ అయినది. ఇది ఏదో ప్రయోగం చేయబోతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రిజైన్ చేసి నేను ఏదో చేస్తాను కానీ మొత్తానికైతే ఆడ వైసీపీ కాళ్ళు అవుతుంది కానీ టీడీపీని ఎండట్లే. ఇటు జనసేననో బీజేపీని ఎండుతుంది. ఇది ఆయనకు ఒక రకంగా ప్రమాద హెచ్చరిక అన్నట్టే. ఇది ఒక వార్త. కొత్త అడ్డ వైజాగ్ పోర్టు అడ్డ విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ అయినాయి. కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో కొత్త దారులు వెతుక్కున్న బియ్యం మాఫియా. కొత్త అడ్డ మారిందట వైజాగ్. నిన్నే మనం అనుకున్నాం. కాకినాడ బంద్ చేస్తే చెన్నై పోయారట. చెన్నై బంద్ చేస్తే విశాఖపట్నంకి వస్తారు. విశాఖపట్నం బంద్ చేస్తే ఇంకో పోర్టుకు పోతారు.
ఇది కాదు అసలు చేయాల్సింది. ఇంకోటి పదే పదే ఇది వైసీపీ నాయకుల హయాంలోనే జరుగుతుంది, వైసీపీ నాయకుల కనుసన్నలో జరుగుతుందని కొన్ని టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నేనేమంటా అంటే అది వైసీపీ నాయకుల, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ పక్కన పెడితే అసలు ఈ మాఫియా, స్మగ్లింగ్ మాఫియా జరుగుతుంటే 6 నెలల నుంచి ఉన్న ఇంత ముందు చూపు, విజన్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అది నాయకుడు ఎవడైనా కావచ్చు, అందులో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మాఫియానే. మరి ఈ మాఫియా జరుగుతుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వం లేదు లేదు వైసీపీ వాళ్ళు ఉన్నారని చేతులు దులుపుకుంటారా మీరు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. వైసీపీ వాళ్ళు ఉంటే తప్పు ఒప్పు అయిద్దా, ఒప్పు తప్పు అయిద్దా? అది ఎవరున్నారనేది కాదు, మాఫియాని, స్మగ్లింగ్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఏం చేశారు మీరు 6 నెలల నుంచి మరి అంటే సమాధానం లేని పరిస్థితి. ఇక మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అయిపోయాయి కదా, దొంగతనాన్ని రికగ్నైజ్ చేస్తారా మీరు? మీరేం చేస్తారు చేయాల్సిన పని? పోలీస్ స్టేషను ఉందనుకోండి, పోలీసులు ఏం చేయాలా? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. సపోజ్ వాళ్ళు పోలీస్ స్టేషను, పోలీస్ యంత్రాంగం ఉన్న దేనికి ఆయన తప్పు చేసిండు, ఏం తప్పు చెప్పడానికి కాదు, చెప్పి దాన్ని ఎట్లా నివారిస్తున్నాం, ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అనేది కదా చేయాల్సింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉండి ఆయన దొంగతనం చేసిండు, ఆయన వైసీపీ, ఏం దొంగతనం చేసిండు, ఆయన తెలుగుదేశం, ఆయన మర్డర్ చేసిండు ఇంకో పార్టీ, ఆయన రేప్ చేసిండు ఇంకో పార్టీ అని చెప్పుకుంటూ పోవడానికి కాదు. దాన్ని నువ్వేం కంట్రోల్ చేసినావు? నువ్వు కంట్రోల్ చేయాల్సిన ప్లేస్లో ఉన్నావు, నియంత్రణ చేయాల్సిన ప్లేస్లో ఉన్న ఇలా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని చెప్పకుండా దీని వెనక వైసీపీ నాయకులు ఉండరు, దీని వెనక ఆయన ఉన్నాడు, ఈ వెనక ముందు ఎవరు ఉండరు చెప్పడానికి కాదు. స్మగ్లింగ్ని ఆపారా? ఆపే శక్తి మీకు ఉందా? 6 నెలల నుంచి మీరు వచ్చాక కూడా ఎట్లా కాకినాడ నుంచి వైజాగ్ పోర్టుకు పోతుంది, ఇప్పుడు వైజాగ్ పోర్టు నుంచి చెన్నై పోర్టుకి ఎట్టబోతుంది? ఈ విషయాలు మీరు చెప్పాల్సింది. అది మర్చిపోయారు. మొత్తానికైతే 483 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం సీజ్ చేశారట. సీజ్ చేసిన బియ్యం మళ్ళీ అక్కడే ఎందుకు ఉన్నాయంటే ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించాలి, లేదా పౌర సరఫరాల శాఖ గోడౌన్ల కన్నా తరలించాలి. సీజ్ చేశారట కాకినాడలో. ఆ బియ్యం మళ్ళీ అక్కడనే ఎందుకు ఉన్నాయంటే ఉంటాయి అంతే. ఈ తతంగం అంతా ఏంటంటే ఈ 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అధికారంలోకి వచ్చాక స్టార్ట్ చేశారు ఈ కథ. ఇది వీళ్ళ మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసం, కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది వైసీపీ నాయకులు ఉన్నారు, పట్టుకోండి. ఏం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఉంటే అని పదే పదే వైసీపీ నాయకులు ఉన్నారని పార్టీ పేరు చెప్పి, జెండా పేరు చెప్పి తప్పించుకోవడం కాదు. అది వైసీపీ నాయకుడుండా, తెలుగుదేశం పార్టీ నాయకుడుండా, లేదంటే వైసీపీ నాయకుడికే తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా అనే అనుమానాలు ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నాయి. నాయకుడు వైసీపీ వాడు ఉండొచ్చు ఒకళ్ళు ఉంటే, మరి మీ సపోర్ట్తోనే ఇలా 6 నెలల స్మగ్లింగ్ చేస్తుంది. మీరేం చేస్తున్నారు అంటే మీరు అనొచ్చు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి ఇంటికి పంపారు ఆయన్ని. ఆయన ప్రభుత్వ పనితీరు అట్లుంది కాబట్టి ఇంటికి పంపారు అనుకోవచ్చు కదా. మీరు అనేది అదే కదా. అయినాక మీరు వచ్చి ఉద్ధరించింది ఏంది, పొడిచింది ఏంది అనేది కదా జనం అడిగేది. ఇక అది ఇప్పుడు చెప్పరు. సీజ్ చేసిన బియ్యం అక్కడే ఎందుకు ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి దాన్ని సీజ్ చేసినట్టు ఉంటుంది, ఆడ సీజ్ కావు. కాగితాలలో సీజ్ అవుతాయి, ఫిజికల్గా సీజ్ కావు. అవి జరుగుతాయి. నిజంగానే మీరు అన్నట్లు వైసీపీ నాయకులు అయితే వైసీపీ నాయకులు దాన్ని అనుకుంటే సీజ్ చేసిన బియ్యం అక్కడ ఎందుకు ఉన్నాయి? మరి వైసీపీ నాయకుల దగ్గర ఏమైనా మేమేలు తీసుకొని సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ వదిలేశారు వాళ్ళకి అనేది కూడా ఒక కారణం అయింది. ఇప్పుడు ప్రజలు, సామాన్య ప్రజలు కోరుకునేది ప్రజలకు సంబంధించిన బియ్యం. అది వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన నాయకుడు అడగట్ల వాళ్ళు. మీరు స్మగ్లర్స్ని ఎట్లా పట్టుకుంటారు, ఈ మాఫియాని ఎట్లా అరికడతారు మీరు ప్రభుత్వం? మళ్ళీ అట్లాంటి జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి ఇంటికి పంపారు. మిమ్మల్ని తీసుకొచ్చింది ఆపటానికి కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడానికి కాదు. కాబట్టి దీని వెనక స్పష్టంగా ఆడ వైసీపీయా, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఉన్నారు. ఉన్న వాళ్ళకి ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది కాబట్టి ఇది వైజాగ్కి పోయింది. మళ్ళీ కాకినాడ నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి చెన్నైకి పోతుందంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయల మద్దతు తప్పనిసరిగా ఉంది. ఆడ ఉన్న నాయకుడు వైసీపీయా, తెలుగుదేశం పక్కన పెడితే తలా ఇంత వాటాలు తీసుకుంటున్నారేం తెలియదు, కానీ మొత్తానికైతే ఒకరికొకళ్ళు సహకరించుకోబట్టే ఈయన దాకా వచ్చింది. దీనికి సంబంధించి కొత్త అడ్డా వైజాగు నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అక్కడ ఆకస్మిక తనిఖీ చేసిండట.
మీరు తనిఖీ చేసిన దగ్గరలో ఉంటాయంటే అంతటా జరుగుతుంది ఈ దందా, మాఫియా, స్మగ్లింగు. మీరు ఎక్కడ పోతే అక్కడ ఉంటున్నాయి అంటే తప్పనిసరిగా జరుగుతూనే ఉంది. దాంట్లో డౌటే లేదు. దీన్ని నిలువరించాల్సిన, దీన్ని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం చేయలేకపోతుంది. సోమవారం నాడు మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్కు గేట్వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్టు మంత్రి తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారు అని చెప్పింది. ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిండట. ఇది ఒక వార్త. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీగా ఉందట. సీఎం చేతికి వచ్చిందట సర్వే రిపోర్టు. 4 పనితీరుపై అసంతృప్తిగా ఉందట. తదుపరి క్యాబినెట్ భేటీలో చర్చ. ఏపీ మంత్రులకు సంబంధించి 6 నెలలు అయింది. 6 నెలలు ఎగ్జామ్ రాసినట్టు ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేయాలా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. రెడీగా ఉందట. సర్వే రిపోర్ట్ వచ్చిందట. ఒక 4 మంత్రుల పనితీరు బాగలేదని వచ్చిందట. అంటే నాకు తెలిసి 4 బీకి ఇంకో 4 పెడతారు అయ్యింది. వాళ్ళు ఈ రిపోర్ట్ చూపించి లేదంటే నిజంగానే బాగలేదా మనకి కాలం చెప్పింది సమాధానం. మొత్తానికైతే మంత్రులదైతే ప్రోగ్రెస్ రిపోర్టు రెడీగా ఉందట. మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తారంటే, సరే మంత్రులు ఏం కానీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి మాకు. 164 స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినాం. మరి ఆయన ఏం చేస్తాడో, ఏం చేయబోతుండో, అసలు ఎడిపోతుంది రాష్ట్రం. బీసీలకు ఇచ్చిన 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్న హామీ ఎడిపోయింది. మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణం ఎడిపోయింది. మహిళలకు 1500 రూపాయలు డబ్బులు ఎడిపోయినాయి. అమ్మ ఒడి ఎడిపోయింది. రైతు భరోసా ఎడిపోయింది. వీటి కోసం పాప ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వీటి గురించి ఏమన్నా ఉంటుందేమని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. మీరు మీ మంత్రులే తెప్పించుకుంటున్నారు రిపోర్ట్లు. మీరు తెప్పించండి. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు ఇచ్చే హామీల గురించి, వాటి అమలు గురించి ఏమనుకుంటున్నారో వాటిని కూడా తెప్పించుకుంటే బాగుంటుంది. మీ గురించి, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేషీలో కలకలమాట. పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటే బెదిరింపు కాల్స్. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పేషీ అధికారులు, రంగంలోకి దిగిన పోలీసులు. ఫోన్ ట్రేస్ చేసి విజయవాడ లబ్బిపేట వాసిగా గుర్తించారు. పోలీసుల అదుపులో నిందితుడు. హోంమంత్రి సీరియస్ అయ్యారట. డీజీపీతో మాట్లాడిన అనిత తనకు అవే నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్టు గుర్తింపు. ఏమైనా ఉందా అసలు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన కాల్ వచ్చిందట చంపేస్తామని. అంటే ఎడిపోతుందా లా అండ్ ఆర్డరు? ఉందా లా అండ్ ఆర్డర్? విజయవాడ లబ్బిపేట ఒకడట ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే కలకలం అయిందట. ఆ కలకలం అయిందని దాని గురించి ఎంక్వైరీ చేయాల్సిన హోంమంత్రి గారు ఏం చెబుతున్నారో తెలుసా? నాకు కూడా వచ్చింది అదే నెంబర్ నుంచి అని చెప్తున్నారు. మీకు వచ్చిందా లేదా పక్కన పెడితే, మీకే మంత్రులే నాకు వచ్చింది కావాలంటే నాకు వచ్చింది అనుకుంటే ప్రజలు ఏం కావాలి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు ఈయన మంత్రి, మీరు మంత్రి కాబట్టి సరే మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. నాకు కూడా వచ్చింది, నాకు వచ్చిందంటే నాకు వచ్చింది అనుకోవచ్చు. మీరు రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి ఇంకొక ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న వాళ్ళకే బెదిరింపు కాల్స్ వస్తే, సామాన్య ప్రజలకు వచ్చిన బెదిరింపు కాల్స్, సామాన్య ప్రజలకు ఉన్న భయాన్ని ఎవరికి చెప్పుకోవాలిగా? స్వయాన హోంమంత్రి భయపడే పరిస్థితికి వచ్చే, హోంమంత్రి నాకు కూడా వచ్చింది కాలు అని బయటకు చెప్పే పరిస్థితి వస్తే నిజంగా ఎడిపోతుంది లా అండ్ ఆర్డరు. పోలీసు పనితీరు ఎట్లా ఉంది, పోలీస్ శాఖ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. ఇది కాదు మీరు షేర్ చేసుకోవడం కాదు, నాకు కూడా వచ్చిందని అసలు మీరు చెప్పకూడదు. నిజంగా వచ్చి ఉన్నా కానీ బయటికి అది మీరు ఇంటర్నల్గా మీటింగ్లలో మాట్లాడుకోరు. నిజంగా హోంమంత్రి గారు చెప్పదలుచుకుంటే డీజీపీకో, ఐజీలకో, ఇంటెలిజెన్స్ వాళ్ళకో చెప్పాలి ఏంది ఈ కథ చూడండి అని. మీరు బయటికి చెప్తారు హోంమంత్రిగా ఉండి. దానివల్ల ఏమవుతుంది? ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. హోంమంత్రి గారికి వచ్చిందట కాలు, బెదిరింపు కాలు, పవన్ కళ్యాణ్కి వచ్చిందంటే ప్రజల్లో ఒక రకంగా అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే మీరు ఏదో చేయలేకపోతున్నారు, ఏం చేయలేరు అని కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం పెట్టారట విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. 70 మంది ఎంపీల సంతకాలు కీలక అంశాలపై చర్చకు ససేమేరా అంటున్నందుకు విపక్షాల్లో అసంతృప్తి. రాజ్యసభ చైర్మన్ పైన అవిశ్వాసం పెడతారట. మొత్తానికైతే అవిశ్వాసం కోసం 70 మంది ఎంపీల సంతకాలు కూడా సేకరించారట. ఎందుకంటే పార్లమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు చర్చ లేదు. ఆదాని మోడీ ఆ 2 పేర్లు జపం చేయడానికే దాదాపు 100 కోట్లు ఖర్చు అయినట్టుంది ఇప్పటికే పార్లమెంట్లో. ఖర్చే ఆ 2 పేర్లే జపం చేస్తున్నారు. శివనామ స్మరణ చేసినట్టు చేస్తున్నారు. ఆదాని మోదీ అని. మరి దీనికోసమా
130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూసేది ఏది లేదు చర్చ. మళ్ళీ ఇప్పుడు ఒక అవిశ్వాసం అని పెట్టారు. ఎందుకు అంటే కీలకమైన అంశాలపైన డిబేటు జరగనీయట్లేదు రాజ్యసభ చైర్మన్ అని. కానీ ఇటు విపక్షాలు అధికార పక్షం ఎత్తులకు పై ఎత్తులే తర్వాత ప్రజల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాలు వక్రీకరణ, నాపై ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి. బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతికి సమన్లు, ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు. ఈ ఉత్తర్వుల తర్వాత ఏం కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లు భావిస్తామన్న కోర్టు చాలా క్లియర్గా చెప్పిందట. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసిండు. ఆయన చెప్పిండు కూడా ప్రెస్ మీట్ పెట్టి. 24 అవర్స్లో నాకు క్షమాపణ చెప్పకపోతే, క్షమాపణ అంటే ఓరల్గా కాదు, ఏ పేపర్లో అయితే నా గురించి ప్రచురించారో అదే పేపర్లో మెయిన్ ఐటమ్గా క్షమాపణ కోరుతున్నట్టు వార్త ఇస్తే వెనక్కి తీసుకుంటా, లేదంటే నేను ముందుకు వెళ్తా, చట్ట ప్రకారం పరువు నష్టం దావా ఇస్తా, ఒక్కొక్క దానిపైన 100 కోట్లు అన్నట్టు వేసిండు. నేను ఢిల్లీ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది సమన్లు వాళ్ళిద్దరికీ ఇస్తూ, ఈ రోజు నుంచి నోటీసులు ఎప్పుడైతే ఇష్యూ అవుతున్నాయో ఈ రోజు నుంచి మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో అదే అంశం పైన అట్లాంటి తప్పుడు వార్తలే రాస్తే అది తెలిసే కావాలనే విషయం కక్కటానికే ఒక పక్షపాతంతోనే ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రపూరితమైన నేపథ్యంతోనే వార్తలు వేసినట్టు మేము భావిస్తామని కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అయితే దీంట్లో కీలకమైన అంశం మనకి తొందరలోనే అర్థమైంది. ఇప్పుడు ఈనాడు దావాలో వైఎస్ జగన్ ఏమన్నారంటే, కేంద్రం ప్రభుత్వం చొరవతోనే సెకీతో ఒప్పందం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఆ తప్పుడు కథనాల వెనక టీడీపీ రాజకీయ ప్రయోజనాలని యూనిట్కు ₹2.49కి అందించేందుకు సెకీ ముందుకు వచ్చింది. వారు రాసినవి ఏవి యుఎస్ కోర్టు నేర ఆరోపణలలో లేవు, కానీ కల్పించి రాశారు అంటున్నాడు. నా కుటుంబం పట్ల వారి శత్రుత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని చెప్పి కూడా ఆయన రాసిన. టీడీపీ హయాంలో గరిష్టంగా ₹6.99కి మేము ₹2.99కే తీసుకున్నాం, లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉన్నాయి, ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉన్నాయి, అన్ని తప్పుడు వార్తలు రాశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా పిటిషన్లో కోర్టుకి చెప్పిండు. ఇప్పుడు చెప్పాలి ఈనాడు ఆంధ్రజ్యోతి ₹2.49కే మేము కొనుగోలు చేసినాం, దానికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు ఇవ్వండి అని కోర్టు ముందు పెట్టారు. అయినప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు అది ₹5 ₹6కి ఎక్కువ కొనడు, దాని వెనక కుంభకోణం జరిగిందని చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏదో కోర్టుకు చెప్పాలి ఈనాడు ఆంధ్రజ్యోతి. ₹2.49 కాదు జగన్మోహన్ రెడ్డి సమర్పించిన డాక్యుమెంట్లు, అవి కాదు, ఈ తప్పు మీకు మేము ఇస్తున్నామని చెప్తారా? ఉన్నాయా మీ దగ్గర? అడ్డగోలుగా వార్తలు రాశారు. పదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ₹2.49కే పే చేసినాం, వేవర్ ఆఫ్ చేసింది ట్రాన్స్మిషన్ ఛార్జీలని కేంద్ర ప్రభుత్వం సెకీ అని చెప్పింది. అయినప్పటికీ లేదు అని రాశారు. ఇప్పుడు చెప్పండి, కోర్టుకి చెప్పండి. మీరు వార్తలు రాసినట్టు కోర్టులో నిజాలు చెప్పాలి. కోర్టులో వార్తలు ఏది పడితే అది రాయొచ్చు, మీకు కక్ష ఉంది కాబట్టి విషయం చెప్పడానికి ఇంకా 4 పదాలు ఎక్కువ జోడించి రాస్తే అయిపోద్ది, చదివి వదిలేస్తారు. కానీ కోర్టు అటు ఒప్పుకోదు కదా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదో చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎవిడెన్స్ వేసిండు, ఆయన ₹2.49కే కొన్నట్టు సెకీతోనే ఒప్పంద పత్రం ఉంది, సెకీ నుంచి లెటరు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఉంది, మేము ఇస్తాం తక్కువ ధరకని. 25 సంవత్సరాల పాటు ఎట్లాంటి ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా వేవ్ ఆఫ్ చేసినామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి అని ఆయన కోర్టులో వేసిండు. మీరేం రాశారు వార్తలు? లేదు అది తప్పు, ట్రాన్స్మిషన్తో కలిపి ₹6 దాకా అయిందని రాశారు. ఇప్పుడు ₹6 ఎట్లా అయిందో చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇరుక్కోవడంతో పాటు ఇప్పుడు ఇంకోటి, నైతికంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజా కోర్టులో కూడా దోషులుగా నిలబడతారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఎందుకంటే సెకీతోని ఒప్పందం అక్రమం, దాంట్లో ఎక్కువ నష్టపోయినాం, 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ప్రజలు అన్నారు. ఇవాళ రద్దు చేయండి అని ప్రజలు అడుగుతున్నారు. 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్రం పైన ప్రజలపైన పడుతుంటే ఎందుకు ఉంచాలి మరి అనేది ప్రజలు అడుగుతున్నారు. కానీ రద్దు చేసే పరిస్థితి లేదు. రద్దు చేయట్లేదు అంటే ఏంది? దొంగ ఎవరు? ఇప్పుడు దొరెవరో జనాలకు అర్థమైపోయాయి. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం మా పైన పడుతుంటే దాన్ని రద్దు చేయండి రా నాయన అని ప్రజలు అడుగుతున్నారు. మీరు రద్దు చేయరు, ఎందుకు చేయరు?
అది తప్పుడు వార్తలు ప్రచురించారనేది అదొక్కటి చాలు మీకు. ఇక అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి సెక్కి ఒప్పందం ఎప్పుడు రద్దయింది, రద్దు ఎందుకు చేయట్లే, చంద్రబాబు నాయుడు చొరవ చూపట్లే అని అప్పుడప్పుడు కొంచెం రాస్తున్నారు. ఆయన చొరవ చూపడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. మీరు చెప్పినట్టు చేయడు కదా. చేస్తే అక్కడ మోడీ ముక్కుతాడే అతడు. ఇటు 3 రాజ్యసభ ఖాళీ అయితే ఒకటి గుంజుకొని పోయారు ఢిల్లీ పిలిచి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిచి మేము ఒకటి తీసుకుంటాను, నువ్వు సప్పిడి చేయొద్దా అన్నారు. సప్పిడి చేయడు. ఎందుకు? అంతే. బీజేపీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్నికల్లో ఆయన ఏ మేరకు లాభం పొందిండు, ఏ మేరకు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఎన్నికల ప్రక్రియలో సహకరించింది, ఆ సహకారం వల్ల ఎంత లబ్ధి పొందిండు, ప్రజల్లో అంత స్థాయిలో సీట్లు వచ్చే వాతావరణం లేకపోయినా ఎట్లా గవర్నమెంట్లోకి వచ్చిండు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే తెలుసు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వింటాడు, అమిత్ షా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వింటాడు. దాంట్లో డౌటే లేదు. ఇది 100 కోట్ల రూపాయల పరువు నష్టానికి సంబంధించి అర్ధనగ్నంగా సెల్లో ఉంచి బూతులు తిట్టి వేధించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట పులి సాగర్ ఆవేదన. న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఫిర్యాదు. రాష్ట్రంలో పర్యటించి విచారణ చేపడతామన్న ఎస్సీ కమిషన్. నేషనల్ అంటే కేంద్ర ఎస్సీ కమిషన్ నిన్న మొన్న పులి సాగర్ అని ఒక అతను ఎస్సీ దళితుడు, వాళ్ళ కాలనీలో ఏదో సమస్య ఉంటే యూట్యూబ్లో పెట్టిండట వీడియో తీసి. దాన్ని తీసిపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఆయన్ని దానికి పెద్ద నేరం చేసిన వాళ్ళు లెక్క బట్టలు ఉడదీసి అర్ధనగ్నంగా నిలబెట్టి బూతులు తీర్చిండి సిఐ. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి, మీడియాలో వచ్చింది. నిన్న ఢిల్లీ పోయిండు ఆయన పులి సాగరు. వైఎస్ఆర్సీపీ ఎంపీల సహకారంతో ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్కి లెటర్ ఇచ్చిండు, ఫిర్యాదు ఇచ్చిండు. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లెవెల్ విచారణ చేస్తానని చెప్పారట. ప్రేమోన్మాది ఘాతకం. ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్య. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిండట కిరాతకుడు. వీడు ఘటనాస్థలి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. 40% శరీరం కాలిపోవడంతో నంద్యాల ఆసుపత్రికి తరలింపు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి బాలిక మృతదేహం. నంద్యాల జిల్లాలో మరో ఘోరం. గత జూలైలో ఇదే జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై సామూహిక అత్యాచారం. ప్రేమోన్మాది ఘాతకం చేసినట్టు ఇంటర్మీడియట్ విద్యార్థిని పైన దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిండు. పాపం వాడు ఉన్మాద, వాడు పశువా మనిషా తెలవని పరిస్థితిలో ఉన్నాడు. పెట్రోల్ పోసి నిప్పట్టిస్తే ఇక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. వాడు కూడా సగం కాలేండి 40% దాకా. ఎవడికి చెప్పుకోవాలి ఇప్పుడు? హోంమంత్రి అనిత గారు ఏమంటారు, నాకు కూడా బెదిరింపు కాల్సి వస్తానని నేనేం చేయాలో తెలవని పరిస్థితి ఉందా అన్నట్టు ఆమె చెప్తున్నా. బయటికి చెప్తున్నాడు ఆయన బయటికి. హోంమంత్రి గారికి కాల్ వస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో, మినిట్స్లో దాని గురించి ట్రేస్ చేయాలి. పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. అది చెప్పకుండా ప్రెస్ మీట్లలో చెప్తే ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు కాల్ వచ్చింది అని అంటే మీ పైన ఇంకెవరు ఉంటారు? మీరే కదా బాసు, హోంశాఖకి. మీరు కాదు దాన్ని ట్రేస్ చేయాల్సింది. మీరే ప్రజలకు చెప్పుకొని జాలి, సానుభూతి, సింపతి కోసం ప్రయత్నం చేస్తే మరి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ బాలిక తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందట, ప్రేమించలేదని నంద్యాల జిల్లాలో జరిగింది. ఇదే జిల్లాలో గడిచిన జూలైలో ముచ్చమర్రి, ఈరోజు కూడా లేదు, సామూహిక అత్యాచారం జరిగింది. చర్యలు లేవు, ఏది లేదు, ముందుకు పోయింది లేదు, వెనక్కి పోయింది లేదు. ఇది పరిస్థితి. పాపం అమ్మాయిని లాహరి అట, ఈ కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టిండు. ఇది జరుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వం మొత్తం మా అన్నకి ఏం పదవి ఇస్తావు, మీ తమ్ముడికి ఏం పదవి ఇచ్చాను, నీ కొడుకు ఆ పదవి ఇచ్చుకున్నావుగా, నా అన్నకి ఏం పదవి ఇస్తావు, నా రెండో అన్నకి ఏమి ఇస్తావు, మొదటి అన్నకి ఏమి ఇస్తావు, ఈ పంపకాలలో ఉన్నది కథ. నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చారు, లాబీ చేసిండు. పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి సాధించిండు. మరి పెద్దన్నకు కూడా ఒక మంత్రి పదవి ఇప్పించుకుంటాడు కేంద్రంలో, నాకు తెలిసి రాజ్యసభ ఇప్పించి బీజేపీతో మాట్లాడి. వీళ్ళు కుటుంబం మొత్తం ప్యాకేజీలు, ఫ్యామిలీ ప్యాకేజీలు చేసుకుంటున్నారు. 164 స్థానాలు ఇస్తే ప్రజలను గాలికి వదిలేశారని ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్, ఇది ఒక కాలు. రిజిస్టర్డ్ సేల్ డీడ్లు రద్దు చెల్లదు. కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు. డీడ్ రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి. బాధితుల వాదనలు విని తీరాలన్న న్యాయమూర్తి. సేల్ డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం. విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలిభీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం అట. తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లో పలు సర్వే నెంబర్లలో ఉన్న 4 ఎకరాల 90 సెంట్ల భూమిని జి నాగేశ్వరరావు, ఎన్ రమణ, షేక్ అసీఫ్ పాషాలకు 2013లో ఎకరించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్ డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో సేల్ డీడ్లు అధికారులు రద్దు చేశారు. దీన్ని
సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014 హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందనరావు తుది విచారణ జరిపి తీర్పు వెలువిచ్చారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గాలిభీమవరం గ్రామానికి చెందిన ఆయన జోరీగల బంగారం. ఆయనకు ఒక 4 ఎకరాల 90 సెంట్లు భూమి ఉందంట, దాదాపు నియర్లీ 5 ఎకరాలు, ఒక 2 గ్రామాలలో వివిధ సర్వే నెంబర్లు. దాన్ని 2013లో ఒక 3 వ్యక్తులకి సేల్ చేసిండు విత్ సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసిన తర్వాత 2014లో గవర్నమెంట్ రద్దు చేసింది వన్ వేగా. ఎందుకు రద్దు చేసింది? దాంట్లో ఏదో గవర్నమెంట్ భూమో, అసైన్మెంట్ భూమో, లేదా దేవాదాయ భూమి ఉందని చెప్పి, ఇనాం భూమి ఉందని చెప్పి రద్దు చేసిందట. దానిపైన ఆయన హైకోర్టులో లీగల్గా ఫైట్ చేసిండు. నిన్న కోర్టు తీర్పు వచ్చింది. వన్ వేగా సేల్ డీడ్ ఒకసారి అయిన తర్వాత రద్దు చేయటం లేదు. ఆ సేల్ డీడ్ ఎవరైతే చేయించుకున్నారో ఆ బాధితులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వర్షన్ అయిన తర్వాతనే వాళ్ళ వాదన అయిన తర్వాతనే రద్దు చేయాలని చెప్పింది. ఎందుకంటే ఏపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్లో రూల్ 26(k)(1) ప్రకారం అనుసరించాల. ఆ 26 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిజంగానే ఇనాం భూమో, అసైన్మెంట్ భూమో, దేవాదాయ భూమి అయితే అందులో ఉంటుంది నిషేధిత జాబితాలో. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని చేస్తే రద్దు చేయొచ్చు వితౌట్ ఇన్ఫర్మేషన్. అది నిషేధిత జాబితాలో లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 1 ఇయర్కే వీళ్ళు రద్దు చేశారు. ఆ రద్దు చెల్లదు, వాళ్ళ వర్షన్ కూడా తీసుకోండి తప్పనిసరిగా అని చెప్పింది. ఇది ఈ దానికే కాదు, మిగతా రాష్ట్రంలో జరుగుతున్న ఏ రిజిస్ట్రేషన్కైనా వర్తిస్తుంది ఈ కోర్టు తీర్పు. 22A కింద నిషేధిత జాబితాలో పెడతారు కొన్ని భూముల్ని. ఆ నిషేధిత జాబితాలు నిజంగానే ఉన్న భూములు అయితే ఆ ఉన్న భూములు చేస్తే రిజిస్టార్ పోతారు, ఆ చేయించుకున్న వాళ్ళు డీడ్ రద్దు అయింది. కానీ అది లేదని తెలిసాక, అది పట్టా భూమి అని తెలిసాక, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాన్ని లేదు ప్రభుత్వ భూమి అంటారు. అది ఎట్లా ప్రభుత్వం నిరూపించిన తర్వాత, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత, వాళ్ళ దగ్గర ఉన్న ఏం పేపర్లు ఉన్నాయి, ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి చూసిన తర్వాత రద్దు చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. ఇది ఒక వార్త. సానా బేదాకు ఛాన్స్ అడ్డ టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేసిన అధినేత చంద్రబాబు మస్తాన్ రావుకి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం, మంత్రి లోకేష్ చౌరతో సతీష్కు అందలం. నేటితో ముగిన నామినేషన్ల గడువు. మస్తాన్ రావుకి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు కానీ ప్రజలకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలి. మస్తాన్ రావుకి వైసీపీ నుంచి నువ్వు కండ ఇటు కప్పితే అని హామీ ఇచ్చిను, ఎమ్మటే నెలలోనే హామీ నెరవేర్చినావు. మరి ప్రజలకి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి కూడా నెరవేరిస్తే బాగుంటుంది, హామీని నిలబెట్టుకోవాలి. ఇది బీదా మస్తాన్ రావు అంటే వైసీపీ నుంచి మొన్నెళ్ళిండు యాదవ్ బీసీ సమాఖ్య సానా సతీష్ కాకినాడ టికెట్ కోసం మొన్న ఎంపీ టికెట్ ట్రై చేస్తే ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు. దద్దరిల్లిన ఆదాని ముడుపులపై దద్దరిల్లిన పార్లమెంటు వాయిదాల పర్వంతో ఉభయ సభలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసానికి యోచనాట. మొత్తానికి అవిశ్వాసం పెడతానరట రాజ్యసభ చైర్మన్ పైన. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి, ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్ర టు ఆఫ్రికా, ఇక్కడ ఉచితం, అక్కడ కిలో 150 రూపాయలట. అక్రమ తరలింపులో 80 మంది కీలకం. లబ్ధిదారుల నుంచి అసలు దందా మొదలు. బండి దగ్గరే ఎండియు ఆపరేటర్ల కొనుగోలు. మండల జిల్లా స్థాయి వ్యాపారులకు విక్రయం. అనధికార స్టాక్ పాయింట్లకు తరలింపు. ఆపై రాష్ట్రస్థాయి ఎగుమతిదారులు రంగంలోకి. పాలిష్ చేసిన నూకలు, ఉప్పుడు బియ్యం ముద్ర. పోర్టులో కస్టమ్స్, హౌజ్ ఏజెంట్లకు లంచాలు. కాకినాడ పోర్టు అక్రమాలకు ప్రధాన ద్వారం. ప్రభుత్వానికి విజిలెన్స్ సవివరమైన నివేదికట. రేషన్ బియ్యం అక్రమణ అంతా వ్యవస్థీకృతంగా జరిగింది. ఎండియు ఆపరేటర్లు రేషన్ కార్డుదారుల నుంచి కిలో 12 రూపాయల నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేశారు. అదే బియ్యానికి 5-6 రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారుల రంగంలోకి దిగారు. 150 రూపాయల కిలోవాట ఆఫ్రికాలో. ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు పోతున్నాయట. ఇక్కడ 10-12 రూపాయలకు కొని అక్కడ 150 రూపాయలకు అమ్ముతుంటే ఇక దందా జరగకపోతే ఏం జరిగింది? ఇది ఆంధ్రజ్యోతి వార్త రాసింది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి వ్యాన్లు ఉండేది, మొబైల్ వ్యాన్లు. రేషన్ని ఇంటికే తీసిపోయి సప్లై చేసేది. మరి అక్కడ ఇక అక్రమాలు జరగడానికి తావలేదు. ఇంకా నిజంగానే రేషన్ డీలర్ దగ్గరనే బియ్యం ఇచ్చేదైతే ఆయన కావాలని కొన్ని హైడ్ చేసిండు, దాచిపెట్టిండు, రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వలేదు అనుకోవచ్చు. ఇంటింటికి వాళ్ళు వెహికల్ వేసుకొని పోయేది, పంపిణీ చేసేది. పంపిణీ చేశారంటే వాడు ఇంటికి వెళ్ళిపోయినట్టే కదా. లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు మరి దాని తర్వాత అమ్ముకున్నారా, ఉంచుకున్నారా, వండుకున్నారా, వాడుకున్నారా అనేది సెకండరీ. మరి అప్పుడైతే ఈ అక్రమం జరిగే అవకాశం కనిపించట్లే. ఒకవేళ కనిపించినా కానీ ఎక్కడ ఇంటింటికి తిరిగి మళ్ళీ ఈ దళారులు ఎవరైనా ఉంటే కలెక్ట్ చేసుకొని తీసిపోయి అమ్ముకొని ఉంటారు. మరి దాన్ని ఎట్లా స్మగ్లింగ్ అంటారు అనేది ఒక వార్త. ఇది మొత్తానికి బేస్ ఏంటంటే దొడ్డు బియ్యం ఇవ్వటం, తినటానికి వీల్లేని బియ్యం ఇవ్వటం వల్లనే ఈ పరిస్థితులు వస్తున్నాయి. అసలు మూలం అక్కడ ఉంది.
జబ్బు అక్కడ ఉంది, దానికి మందు అక్కడేయాలి. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. ఆంధ్ర టు ఆఫ్రికా, అది ఈ 6 నెలల నుంచి కూడా జరుగుతుంది. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. దీన్ని నిలువరించాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం. అడిదిరిగి తిరిగి వాళ్ళ మెడకు చుట్టుకుంటుందని ఆయన హస్తం ఉంది, ఈయన హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ పేర్లు చెప్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ పక్కన పెడితే 6 నెలల నుంచి మీరేం చేస్తున్నారు, ఏం పొడిచారనేది చెప్పాలా ప్రభుత్వం. మీరు ఏం పొడుతున్నారు? పేరు నాని ఉండట, ఇంకొక ఆయన ఉండట, ఆయన ఉండు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉండు. మరి వాళ్ళందరూ ఉంటే ఎందుకు వదిలేస్తారు వాళ్ళని? వాళ్ళ దగ్గర మేమేలు తీసుకొని వదిలేస్తుందా ప్రభుత్వం అనేది కూడా పాయింట్ ఇక్కడ. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉన్నారు వాళ్ళు అంటే కథం అయిపోయాయి. ఇక అది మాఫీ అన్నట్టు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అని తప్పించుకోవడం కాదు, ఉంటే మీరేం చేస్తున్నారు అనేది కూడా గవర్నమెంట్ని అడగాలి మనం. ఉంటే మీరు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? రైట్, ఇది ఒక వార్త. సేమ్ ఈనాడులో కూడా అదే ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఏది ఉందో ఈనాడులో అదే ఉంటుంది. ఇగో బాబో బియ్యం దందా తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తుంది వైకాపా హయాంలోని వారే. మరి మీరేం చేస్తున్నారు? వైకాపా హయాంలోని వారే. మరి వారిని మీరు ఎందుకు ముక్కుతాడేయలేకపోతున్నారు? మరి వారి దగ్గర మీకు కూడా మూటలు ఏమైనా వస్తున్నాయా? అదే కదా ఇప్పుడు బాధ. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వైకాపా హయాంలోని వారే అనట. వారే అయితే మరి అధికారులు ఉండరు, యంత్రాంగం ఉంది. ముఖ్యమంత్రి వైకాపా హయాంలో వాడు కాదు కదా. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు వైకాపా హయాంలో ఉన్నోళ్ళు కాదు. వీడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది. మరి అది కూడా వారే అంటారా? వైకాపా హయాంలోని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతుందంటారా? ఇప్పుడున్న ఆయన వైకాపా హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేతలు అధికారులకు నెలవారీ మామూళ్ళు మరి ఎందుకు తీసుకుంటున్నారు? ఏ నేతలు? నేతలు అధికారులకి. నేతలు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు మామూళ్ళు ఇచ్చి చేస్తాడా వైసీపీ నాయకుడు? మాఫియా అడుగులకు మడుగులుతున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కేసులన్నీ సిటీ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి. లక్ష్యం ఉండదో, సిద్ధి ఉండదో, మన ఉండదు. దీని వెనక అన్ని పార్టీ నాయకులు ఉంటారు, దాంట్లో డౌటే లేదు. దీని వెనక అన్ని పార్టీ నాయకులు ఉండబట్టే ఇది ముందుకు పోవట్లేదు. ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక పడుతుంది. ఎందుకు? దీని వెనక పెద్ద దందా ఉంది. 150 రూపాయల కిలోకి బయట దేశాల్లో కొంటున్నారట. ఇక బూడిద కోసం కొట్టుకున్న వాళ్ళు బియ్యం కోసం కొట్టుకోరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి గారు బియ్యం బూడిద కోసం కొట్టుకున్నారు, పనికిరాని బూడిద కోసం. ఇక బియ్యం కోసం ఎందుకు కొట్టుకోరు? తెలుగుదేశం పార్టీ నాయకులని కొట్టుకుంటారు, వైసీపీ వాళ్ళని కొట్టుకుంటారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.